నారాయణపేట మున్సిపల్ పరిధిలోని బహార్పేట హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం హనుమాన్ దేవాలయం, చౌడేశ్వరి మాత ఆలయాల్లో రాజ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన హనుమాన్, చౌడేశ్వరి మాత దేవాలయాల్లో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. దేవాలయాల్లో 2 శిఖరాల నిర్మాణానికి 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, ఆ ఖర్చులను భీష్మరాజ్ ఫౌండేషన్ భరిస్తుందని భరోసా కల్పించారు. దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా రాజ్ కుమార్ రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నర్సమ్మ, రాము, వరలక్ష్మి, కార్తీక్, వెంకటప్ప, దేవాలయ నిర్వాహకులు శంభు, ప్రభాకర్, ఆకుల బాలప్ప, నరసింహులు, దత్తు, గొల్ల గోపాల్, కృష్ణ, భీమప్ప, మాణిక్యప్ప, నరసింహ, ఫౌండేషన్ సభ్యులు గడ్డం, తిప్పన్న, మన్నే గోపాల్, సుదర్శన్ రెడ్డి, హనుమంతు, శ్రీనివాస్, నరసింహులు, శివరాజ్, చామకూర నగేష్, ఎం సంతోష్, మారుతి, యువ ఫ్రెండ్స్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంటే
ప్రజలమంతా నీకు అండగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బహార్పేట ప్రజలు, అన్నదమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం చేస్తూ, మరి ముఖ్య అతిథికి మనం సన్మానం చేస్తాం ఇప్పుడు కాబట్టి అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండి, ఆయన మన కోరిక తీర్చినారు కాబట్టి మనం ఒక వృత్తభక్తిగా ఏదో మా చేతనైనంత సన్మానం చేస్తాము. కాబట్టి మీరు దయచేసి మీరు తప్పనిసరి మా కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. మన బహార్పేట హనుమాన్ మందిర్ మరియు చౌడేశ్వరి మాత భక్తులందరూ ఈరోజు చాలా చాలా సంతోషించాల్సిన విషయం. ఏళ్ల తరబడిగా మండి గోడల మధ్య ఉండి లోపల